యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. వాళ్ళు ప్రభుత్వం రాకన్నా ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చారు. నిరుద్యోగుల తరపున ఏర్పడ్డ ప్రభుత్వం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో చెప్పారు. సో ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక్క నోటిఫికేషన్, జనరల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేరు. ఇవ్వకపోగు కాలయాపన చేస్తారు. ప్రతి కాలయాపన కమిటీల మీద కమిటీలు వేసుకుంటా ఇప్పుడు ఏజ్ 34 నుంచి 44 ఇయర్స్ పెంచారు. అది 10 ఇయర్స్, అదే 1 ఇయర్ ఎక్స్టెన్షన్ పెంచారు. సో అది ఇప్పుడు 1 ఇయర్ వరకు పెంచారు. నోటిఫికేషన్ లేస్తారా ఏ ఇయర్ అనేది చెప్పాలి. ఇంకోటి మేము ఇక్కడ వచ్చి ధర్నా చేసేది ఎందుకు, నోటిఫికేషన్ లేకనే. లైబ్రరీలు, స్టడీ హాల్ అన్నీ వదులుకొచ్చి మా బుక్కులు పక్కన పెట్టి, మా చైరు పక్కన పెట్టి ఇక్కడ వచ్చి ఎందుకు చేస్తున్నామంటే నోటిఫికేషన్ లేకనే మా ఆవేదన, నిరుద్యోగ ఆవేదన సభ అని ఎందుకు పెట్టినామంటే మాకు కడుపు కాలే, మా ఆవేదనతోనే ఇక్కడ వచ్చి మేము సభ పెట్టుకున్నాం. సో ప్రభుత్వం తక్షణమే ఇమీడియట్గా మీరు అసలు రేవంత్ రెడ్డి గారు మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుందా లేదంటే మీరు అసలు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. మీరు తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఫిల్అప్ చేయాల్సిందే. మీరు ఇచ్చింది 16,000 ఉద్యోగాలు మాత్రం మీ గవర్నమెంట్లో ఫిల్అప్ అయినాయి 16,000 ఉద్యోగాలు మాత్రమే. ఆ మిగతా ఇచ్చిన నోటిఫికేషన్ మీ నియామక పత్రాలు ఇచ్చారు అంతే తప్పిస్తే అవి మీ ఖాతాలో వేసుకోకండి. సరే ఒకవేళ 70,000 ఉద్యోగాలు ఇచ్చారని అనుకుందాం, మిగతా ఖాళీగా ఉన్న 130,000 ఉద్యోగాలు ఫిల్ చేయాలి కదా. ఎటు పోయినాయి? ఆల్రెడీ డిసెంబర్ అని వెయిట్ చేసినాం. డిసెంబర్ పోయింది, మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయింది. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి ఉద్యమాల గడ్డ దగ్గరనైనా సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక న్యూస్ చెప్తాడు, వార్త చెప్తాడు. మేము నిరుద్యోగులకు అప్పుడు చాలా వెయిట్ చేసినాం అన్న. అప్పుడు కూడా అసలు ఏం చెప్పలేరు. కానీ రాజకీయ ప్రసంగం ఉస్మానియా దగ్గరికి వచ్చి, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వచ్చి జస్ట్ రాజకీయ ప్రసంగం చేసి వెళ్ళిపోయారు. అసలు సమంజసం కాదు. ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, నిరుద్యోగులు తెలంగాణలో ఉన్న 33 లక్షల నిరుద్యోగుల మంది ఒకటే చెప్తున్నాము, తక్షణమే జూన్ 2 వరకు, జూన్ 2 రోజైనా పర్లేదు, జూన్ 2 వరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే. లేదంటే మా కార్యాచరణ ప్రతి 33 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులు ప్రతి జిల్లా లైబ్రరీలోకి వెళ్ళి బయటికి వచ్చి మేము పోరాటం చేస్తాం. మరొక తెలంగాణ ఉద్యమం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. సో ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక, మీరు ఫిల్అప్ చేస్తేనేమో మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకో మిమ్మల్ని మళ్ళీ 30-40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ని తెలంగాణలో అధికారం రాకుండా చేసేస్తాం. అట్లా జాబ్ క్యాలెండర్ గురించి జాబ్ క్యాలెండర్ అని బట్టి విక్రమార్క కూడా అసెంబ్లీలో రిలీజ్ చేశారు. ఎటు పోయిందో మాకు కూడా అర్థం కావట్లేదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. సో ఒకటే చెప్తున్నాము, జాబ్ క్యాలెండర్లు, కమిటీల మీద కమిటీలు అన్నీ కాదు, ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఖచ్చితంగా తక్షణమే రిలీజ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీకు ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే. లేదంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, మంత్రులను అడ్డుకుంటాం. ఇక్కడ మీ క్వార్టర్ల కోసం ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎన్ని కంచెలు పెట్టినా కూడా మరో తెలంగాణ మూమెంట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా జరిగిందో మరొక తెలంగాణ ఉద్యమం ప్రారంభిస్తాం. మీ కంచెలను బద్దలు కొడతాం ఖచ్చితంగా. ఒకవేళ అడ్డుకుంటే కూడా మమ్మల్ని పోలీసులతో నిర్బంధించినా కూడా మేము ఎవ్వరికి ఆగేదే లేదు. ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. లేదంటే మేము రోడ్ల పైనకి వచ్చి మేము కొట్లాడాల్సిన అవసరం ఏముంది? మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మేము చదువుకుంటాం. ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే జాబ్ వస్తేనేమో జాబ్ చేసుకుంటాం, లేదా ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం, లేదా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం. సో ఏదో క్లారిటీ ఇవ్వండి. ఇస్తారా ఇయ్యరా? క్లారిటీ ఇవ్వండి. మీరు ఏది చెప్పకుండా కాంగ్రెస్లో ఒకలాగా పీసీసీ అధ్యక్షుడు ఒకరు మాట్లాడతారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరు మాట్లాడతారు, బట్టి విక్రమార్క గారు ఒకరు మాట్లాడతారు, శ్రీధర్ బాబు గారు ఒకరు మాట్లాడతారు. అసలు వాళ్ళకే అసలు మొన్న రీసెంట్గా దానం కిషోర్ అని ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నిరుద్యోగులు ఉపాధి హామీ పనిలో కొండి అవే ఉద్యోగాలు. ఏంది అసలు అంతా సులువుగా మాట్లాడుతున్నారు, మీ హోదా మర్చిపోతున్నారు. మీరు అసలు ఏందో అర్థం కావట్లేదు. సో ఒకటే చెప్తున్నాము, మీరు తక్షణమే నిరుద్యోగులకు సారీ చెప్పవలసిందే దానం కిషోర్కి చెప్తున్నాము. ఇంకోటి తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేయాల్సిందే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.